జీవితానికి మార్గదర్శకం చూపించినటువంటి మహానుభావుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కదిరి నియోజకవర్గంలో దేశంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ కాదిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు కలపాలని, అదే రకంగా ఈ మధ్య కాలంలోనే శస్త్రచికిత్స చేయించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వారి కూటమి నాయకుల భాగస్వామ్యంతో పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒకసారి చరిత్రను గమనించినా, వర్తమానాన్ని గమనించినా, భవిష్యత్తు గురించి ఆలోచన చేసినా కానీ తెలుగు జాతికి గుర్తొచ్చేటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. గత 5 ఏళ్లలో ఒక ఆర్థిక విధ్వంసం, అరాచక పరిపాలన జరిగినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం తిరోగమన దిశలో ప్రయాణం చేసినటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్ర ప్రజలు కాపాడుకోవాలని మళ్ళీ ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టడం జరిగింది. ఈ రోజున 76 సంవత్సరాల వయసులోకి అడుగు పెడుతున్నటువంటి ఆయన ఇప్పటికీ 20 సంవత్సరాల యువకులతో పోటీ పడుతూ ఆలోచనలో కావచ్చు, ఆరోగ్యంలో కావచ్చు, మానసిక పరిస్థితిలో కావచ్చు, శారీరక పరిస్థితిలో కావచ్చు పరుగులెత్తున్నటువంటి ఉరకలేసి ఉత్సాహంతో ముందుకు పోతున్నారు. ఈ రోజున ఆయన ఆరోగ్యం కావచ్చు, ఆయన ఆలోచన కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజల కోసం మనమందరూ ఆయన ఆరోగ్యం బాగుండాలా, ఇంకా 10 కాలాల పాటు ఆయన చల్లగా ఉండాలా. ఇదే రకమైనటువంటి ఆరోగ్యంతో, ఇదే రకమైనటువంటి ఉత్సాహంతో భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేంత వరకు కూడా ఆయనకు భగవంతుడు అన్ని రకాలైనటువంటి శక్తులు ప్రసాదించాలని చెప్పేసి కూడా ఈరోజు ప్రార్థించడం జరిగింది. ఎప్పుడైనా కూడా చరిత్రలో మీరు ఒకసారి ఆయన ప్రస్థానం గమనిస్తే రాజకీయాల్లో మా అందరికి కూడా ఒక మార్గదర్శకుడు ఆయన. ఒక చిన్న కుటుంబంలో పుట్టి అత్యున్నత స్థాయికి ఎదిగి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భవిష్యత్తులో అయినా కూడా రాష్ట్ర రాజకీయాలు, తెలుగు జాతి రాజకీయాలే కావచ్చు, భారత రాజకీయాలు కావచ్చు, ఆయన చుట్టూనే తిరిగేటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేసినారంటే ఆయన నాయకుడిగా అత్యున్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించినటువంటి నాయకుడిగానే ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో నిలబడిపోయినాడు. అంతేకాకుండా అక్కడి నుంచి ఎప్పుడు కూడా ఇంత పెద్ద స్థాయికి వచ్చున్నాం, ఇక చాలే అని ఎప్పుడు అనుకోలే. ఇప్పటికీ గతంలో కంటే ఇంకా మెరుగ్గా పనిచేయాలా, మెరుగైనటువంటి ఫలితాలు వల్ల ఈ తెలుగు జాతిని ప్రపంచ పటంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టాలా, ప్రథమ స్థానంలో భారతదేశంలోనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నిలపాలా అని చెప్పేసి కృతనిశ్చయంతో పనిచేస్తున్నటువంటి ఆయన ఆలోచన విధానం కావచ్చు, ఆయన జీవన విధానం కావచ్చు, మా అందరికి కూడా మార్గదర్శకమని చెప్పి తెలియజేసుకుంటూ, అందుకే తెలుగు జాతి యావత్తు కూడా ఆయన ఆరోగ్యం కావచ్చు, ఆయన ఆయుష్ గురించి కావచ్చు ప్రార్థిస్తుంది. ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో వారందరి కుటుంబంలో ఒక వ్యక్తి పుట్టినరోజు కార్యక్రమం జరుపుకుంటున్నటువంటి విధంగానే అందరూ కూడా ఆచరిస్తున్నటువంటి పరిస్థితుల్ని నిజంగా ఒక అదృష్టము. ఆయన జీవితం అనేది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రాజకీయాల్లో రాణించాలనుకున్నటువంటి వాళ్ళకు, రాజకీయాల్లో భవిష్యత్తు కోరుకునేటువంటి వాళ్ళకు, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఎప్పుడు కూడా ఆదర్శదాయకమని చెప్పి తెలియజేస్తాం.